విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గరిగంటి రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఖైరతాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ పాల్గొని కాంగ్రెస్ కార్యకర్తలకు సంఘీభావం తెలిపారు. ర్యాలీ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ప్రజాస్వామ్య హక్కులను అణచివేసే చర్యలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఎదుర్కొంటోందని నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్గంటి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీని అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిపక్ష స్వరాన్ని అణగదొక్కడానికి ప్రయత్నిస్తోంది. అక్రమ అరెస్టులతో కాంగ్రెస్ పార్టీని భయపెట్టలేరు. ప్రజల హక్కుల కోసం మా పోరాటం మరింత ఉధృతమవుతుందని తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, నీట్ పరీక్ష వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక భారత పౌరుడు చూస్తూ ఉన్నాడు. మరి నరేంద్ర మోదీ గారు 2024లో 40% ఓట్లతోని ప్రధానమంత్రి అయినరు. అంటే మిగతా 60% జనాభాకి మరి ప్రతినిధి రాహుల్ గాంధీ గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు. మరి అటువంటి రాహుల్ గాంధీ గారు ఏదైతే జంతర్ మంతర్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఈ దేశంలోని లక్షల మంది విద్యార్థులు, యువకులు ధర్నా నిర్వహిస్తున్నారో మరి వారిని అంటే మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళని ఏ విధంగా అయితే చితకబాది వాళ్ళ రక్తం కళ్ళ చూస్తారో ఆ విధంగా మన దేశ పౌరులను, విద్యార్థులను, యువకులను కొట్టి వారి రక్తం కళ్ళ చూసిన భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నువ్వు మన దేశ పౌరుల మీద మరి ఇటువంటి ఆటంకాలకు ఎట్లా పాల్పడతావు, వారి రక్తం ఎట్లా కళ్ళ చూస్తావు అని చెప్పేసి ప్రశ్నించడానికి నరేంద్ర మోదీ ఇంటికి పోయి ప్రశ్నించడానికి పోతే అటువంటి రాహుల్ గాంధీ గారి రక్తం కళ్ళ చూసిన భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు నల్లకుంట డివిజన్లో, అంబర్పేట నియోజకవర్గంలో మరి అదేవిధంగా 21 మంది విద్యార్థులు ఎవరైతే ఈ పేపర్ లీక్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకుర్రో వారికి సంఘీభావంగా ఈరోజు క్యాండిల్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతూ ఉంది. రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసి ఎటువంటి ఇబ్బందులకు గురి చేసినా కానీ వారి నాయకత్వంలో ఈ దేశ యువత మొత్తం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి నరేంద్ర మోదీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పేదాకా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. మొన్న 20వ తారీఖున న్యూఢిల్లీలోని జంతర్ మంతర్లో ఈ దేశ ప్రజలు మరి భారత ప్రభుత్వం నిర్వహించినటువంటి, కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి నీట్ పరీక్షలో మరి ఒక పేపర్ లీకేజ్ వల్ల మరి ఎంతోమంది పేద విద్యార్థులు మరి వేల రూపాయలు వెచ్చించి కోచింగ్లు తీసుకొని మరి వారు దినము పగలు రాత్రి మరి నిద్రాహారాలు మనీ కోచింగ్ తీసుకొని వారు ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఆ పేపర్ను లీకేజ్ చేసి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ కష్టపడ్డ విద్యార్థుల భవిష్యత్తును కారరాస్తూ ఆ పేపర్ లీకేజ్ చేయడం జరిగింది. దానిపై మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజలు, యువకులు, ముఖ్యంగా యువకులు మరి ఢిల్లీలోని జంతర్ మంతర్ చేరి అక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ దేశ ప్రజలు, ఈ దేశ భవిష్యత్తు అయినటువంటి యువకులు మరి వారి డెమోక్రటిక్ పద్ధతిలో వారు నిరసన వ్యక్తం చేస్తే మరి ఆ నిరసన కార్యక్రమాన్ని ఏ విధంగా దమనకాండగా మార్చి మరి వేలాది మంది అక్కడ పాల్గొన్నటువంటి యువకులపై ఏ విధంగా లాఠీచార్జ్ జరిగిందో మనందరికీ తెలుసు, దేశ ప్రజలందరికీ తెలుసు. మరి దానిపై స్పందించి మరి మన భారతదేశ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మరి అనేక రాజకీయ పక్షాలకు చెందినటువంటి ఎంపీలు మరి అగ్ర పార్టీ నాయకులు అందరూ కలిసి మరి వారికి సాంఘీభావంగా వారికి మద్దతుగా మరి నరేంద్ర మోదీ గారిని మరి అపాయింట్మెంట్ కోరి వాళ్ళ ఇంటి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మరి అది చూసి ఓర్వలేనటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం మరి అమిత్ షా, మోదీ మరి వారికి అనుసరణలో నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు
మరి రాహుల్ గాంధీపై ఏ విధంగా మరి దమనకాండకు పాల్పడ్డారో ఆయనను రక్తసిక్తం చేసి మరి ఢిల్లీ జంతర్ మంతర్ వీధుల్లో రక్తసిక్తం గావించారో మన దేశ ప్రజలందరికీ తెలుసు. మరి దీనిపై మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఇక్కడ ఉన్నటువంటి యావత్ భారతదేశంలో మరి ఈ కార్యక్రమం జరుగుతుంది, ప్రొటెస్ట్ కార్యక్రమం. అందులో భాగంగా ఈరోజు మన అంబర్పేట నియోజకవర్గంలోని మరి ఈ నల్లకుంట ఫిరోజ్పేట సెంటర్లో మరి ఖైరతాబాద్ DCC అధ్యక్షులు మోతే రోహిత్ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా మరి ఈ డివిజన్ అధ్యక్షులు పవన్ గారు, అదేవిధంగా DCC ప్రధాన కార్యదర్శి CH భగవాన్ గారు మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక మంది యువకులు మరి సంఘీభావంగా ఆయనపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ మరి శాంతియుతంగా ఈరోజు మేము క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా నేను ఒకటే హెచ్చరిస్తున్నా మేము, ఎందుకంటే అయ్యా నరేంద్ర మోదీ గారు మరి మీరు ఏ విధంగా ఈ రోజు అన్డెమోక్రటిక్ పరిపాలన సాగిస్తున్నారో మరి భారతదేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి ఇదే విధంగా మరి 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా నువ్వు పాల్పడినటువంటి చర్యలకు పాల్పడితే మరి ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చేవాడువా అని సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికైనా నీ ధోరణి మార్చుకో. ఎందుకంటే 27 మంది విద్యార్థులు చనిపోయారు ఆత్మహత్యలు చేసుకొని నీటు పేపర్ లీక్ అవ్వడం వల్ల. మరి వారికి న్యాయం చేయాలి, వారి కుటుంబాలకు ఏదైతే మరి డిమాండ్ చేస్తున్నారో ₹1 కోటి చొప్పున ఇవ్వాలి. అదేవిధంగా నీట్ పరీక్షకు మరి లీకేజ్ బాధ్యులైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే బర్తరఫ్ చేయాలి, రాజీనామా చేయించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నువ్వు ఈ లీకేజీలపై, ఈ నీట్ పేపర్ లీకేజీలపై దృష్టి పెట్టు. ఎందుకంటే నువ్వు ఓన్లీ నీ పార్టీ నీ కేంద్ర ఎన్నికలలో మరి నీ పార్టీకి ప్యాకేజీలు ఇస్తున్నటువంటి అంబానీ, ఆదాని అలాంటి వాళ్ళ ప్రయోజనాలు కాపాడుతున్నావు. కానీ ఈ దేశ భవిష్యత్తు అయినటువంటి యువకులు మరి ఏ విధంగా ఈరోజు కష్టాలు ఎదుర్కొంటున్నారో, ఒక పక్క నువ్వు 2010